హాయ్ ఫ్రెండ్స్, టెక్నోస్ నెంబర్ 70 మీ అందరికి స్వాగతం. సో ఇవాళ డేట్ వచ్చేసి ఏప్రిల్ 20, 2020. టైం వచ్చేసి అరౌండ్ 4 PM అయితే అవుతుంది. సో ఇప్పటివరకు అయితే న్యూస్ ఇవి. సో మనం ఒప్పో నుంచి అయితే ఒప్పో రెనో 16 సిరీస్ అయితే రాబోతుంది. ఒప్పో రెనో 16 సిరీస్ వచ్చేసి మనకి మిడ్ 2026లో రావచ్చు. సో ఈ రెనో సిరీస్ వచ్చేసి మన ఇండియాలో ఎప్పుడు ఎగ్జాక్ట్గా లాంచ్ అవుతుందనే క్లారిఫికేషన్ అయితే లేదు. సో ఒప్పో రెనో 16 సిరీస్ వచ్చేసి మనకి డిస్ప్లే చూసుకుంటే ఇది 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో రావచ్చు. ప్లస్ మనకి ఇందులో రిఫ్రెష్ రేట్ వచ్చేసి 145Hz రిఫ్రెష్ రేట్తో రావచ్చని రూమర్స్ అయితే ఉంది. సో ఇది ప్రాసెసర్ చూసుకుంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8500 లేదా 9500 ప్రాసెసర్తో రావచ్చని రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మెయిన్ పార్ట్కి వస్తే మన కెమెరా చూసుకుంటే ప్రైమరీ కెమెరా వచ్చేసి 200 MP మెయిన్ కెమెరాతో వస్తుంది, 50 MP టెలిఫోటో లెన్స్తో వస్తుంది అండ్ 50 MP అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. ఇంక ఫ్రంట్ చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్తో అయితే రావడం జరిగింది. సో ఇంక మన స్టోరేజ్ చూసుకుంటే ఇందులో మనకి అప్ టు 16 GB ర్యామ్ వరకు అయితే స్టోరేజ్ ఇస్తున్నారు. అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి 512 GB స్టోరేజ్ వరకు అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఒప్పో రెనో 16 సిరీస్ బ్యాటరీ చూసుకుంటే మనకి 7000 mAh బ్యాటరీతో రావచ్చు అని అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. ఈ ఒప్పో రెనో 16 సిరీస్ వచ్చేసి మనకి మెయిన్ 3 మోడల్స్గా రిలీజ్ చేస్తున్నారు. ఒప్పో రెనో 16, రెనో 16 Pro అండ్ రెనో 16 Pro మినీ ఆర్ మ్యాక్స్గా అయితే రిలీజ్ చేయొచ్చు. సో ఈ ఒప్పో రెనో 16 సిరీస్ వచ్చేసరి మనకి చైనాలో అయితే అరౌండ్ జూన్ 2026లో అయితే ఫస్ట్ లాంచ్ చేస్తున్నారు. తర్వాత ఇంటర్నేషనల్గా అయితే ఈ సిరీస్ అయితే లాంచ్ చేస్తారు. సో ఒప్పో నుంచి అయితే న్యూస్ ఇది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి మోటో నుంచి అయితే మోటో రైజర్ 70 అయితే రాబోతుంది. ఈ మోటో రైజర్ 70 వచ్చేసి మనకి ఫోల్డబుల్ ఫోన్. ఈ ఫోల్డబుల్ ఫోన్కి అయితే మంచి డిమాండ్ ఉంది. సో ఈ మోటో రైజర్ 17 అనేది మనకి అప్కమింగ్ వీక్స్లో అయితే రావచ్చు. అరౌండ్ మేలో అయితే మనకి మోటో రైజర్ 70 అయితే చూడొచ్చు. అండ్ దీని డిస్ప్లే చూసుకుంటే మనకి 6.9 ఇంచ్ 9 ఇంచ్ OLED డిస్ప్లేతో వస్తుంది. మనం దీని ప్రాసెసర్ చూసుకుంటే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite జనరేషన్ 5 ప్రాసెసర్తో రావచ్చు అని అయితే రూమర్ ఉంది. సో మనకి ఇందులో బ్యాటరీ చూసుకున్న ఇది 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ర్యామ్ వచ్చేసి మనకి ఇది LPDDR5 ర్యామ్తో వస్తుంది అండ్ UFS 4.1 స్టోరేజ్తో రావచ్చు. సో మనకి ఇది బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ నుంచి అయితే వస్తుంది. మనకి ఇది USB Type-C ఛార్జ్తో వస్తుంది, డ్యూయల్ నానో సిమ్తో వస్తుంది. సో ఈ మోటో నుంచి అయితే మనం ఫోల్డబుల్ ఫోన్ అయితే మనం త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదైతే మనకు అప్కమింగ్ వీక్స్లో కానీ లేదా త్వరలో కానీ మనకి రావచ్చు. సో మోటో నుంచి అయితే న్యూస్ ఇది. సో ఇవాళ డీల్ ఆఫ్ ద డేకి వెళ్తే మనకి స్కెచెస్ స్పోర్ట్స్ స్నీకర్స్ వచ్చేసి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అయితే మనకి 5999 అయితే ఉంది. ఇదైతే ప్రస్తుతం హాట్ డీల్ నడుస్తుంది. ఇదైతే మనకి ఇప్పుడైతే 2450కి అయితే వస్తుంది. సో మీ దగ్గర బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ICICI లేదా HDFC క్రెడిట్ కార్డ్స్ ఉంటే మీకు ఇంకా వాటి మీద డిస్కౌంట్స్ కూడా వస్తున్నాయి. సో నెక్స్ట్ డీల్ ఆఫ్ ద డేకి వెళ్తే మనకి బోట్ రాకర్ స్పోర్ట్ 25 హెడ్ ఫోన్స్ ఈ మనకి ఇప్పుడు ప్రస్తుతం హాట్ డీల్గా నడుస్తుంది. ఎందుకంటే దీని ప్రైస్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 13,000 దాకా అయితే ఉంది, కానీ మనకి ఇప్పుడు కేవలం 1025కి అయితే వస్తుంది. సో ఇదైతే ఇప్పుడు మనకి కేవలం 1025కి వస్తుంది కాబట్టి ఇదైతే మనకి ఇప్పుడు ప్రస్తుతం హాట్ డీల్గా ఉంది. సో ఈ డీల్స్ లింక్స్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, వెంటనే చెక్ చేయండి. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సార్ బర్త్డే. సో ఈ సార్ బర్త్డే వచ్చేసి మనకి టాలీవుడ్ సెలబ్రిటీస్ అయితే వాళ్ళ విషెస్ అయితే సెండ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు సార్కి. అండ్ మెనీ పార్టీ మెంబర్స్ అయితే చంద్రబాబు నాయుడు సార్కి అయితే వాళ్ళ విషెస్ కన్వే చేశారు. సో ఇవాళ అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి థాయిలాండ్లో అయితే ఒక ఇండియన్ ట్రావెలర్ అయితే డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాడు. ఎందుకంటే అక్కడ హోటల్ వచ్చేసి మనకు ఒక ఉమెన్ అయితే తనకి అసైన్ చేశారు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కోసం. అసైన్ చేస్తే ఆ ఉమెన్కి తన ఆర్డర్ చెప్పాక బిల్ అమౌంట్ పే చేసే దగ్గర అయితే మనకి ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం వల్ల అయితే ఆ అమ్మాయి అయితే ఈ ట్రావెలర్ని అయితే ఇండియన్స్ మనీ ఎప్పుడు పే చేయరు, ఇండియన్స్ మనీ ఎక్కొడతారని అయితే ఈ అబ్బాయి మీద అయితే అబ్యూస్ చేసింది. సో ఈ అబ్బాయి అయితే వెంటనే అక్కడ థాయిలాండ్ లోకల్ పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ చేసి ఫోన్ చేశాడు. సో వాళ్ళైతే పోలీసులు అయితే ఆఫీసర్స్ అయితే వచ్చారు. ఆఫీసర్స్ వచ్చి వీళ్ళిద్దరి మధ్యన ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేశారు.
ఈ అమ్మాయి అయితే ఇండియన్స్‌ని చీప్‌గా చూస్తుందని, డిస్క్రిమినేట్ చేస్తుందని, ఇండియన్స్‌ని అయితే తక్కువగా చూస్తుందని అయితే ఆ అబ్బాయి చెప్పాడు. సో, పోలీస్ ఆఫీసర్ అయితే ఆ అమ్మాయికైతే కౌన్సిలింగ్ ఇచ్చారు. అండ్ తర్వాత పోలీస్ ఆఫీసర్ సాల్వ్ చేశాక హోటల్ మేనేజర్ కూడా ఆ అబ్బాయికి అపాలజీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ అమ్మాయి అయితే ఇండియన్స్‌ని అయితే తక్కువగా చూస్తుంది. అండ్ అబ్బాయి మీద అయితే అబ్యూస్ చేసి అయితే మనీ పే చేయరు. అలాగే ఇండియన్స్ ఎప్పుడు ఫుడ్ తింటారు కానీ ఎగ్గొడతారని అయితే అబ్యూస్ చేసింది. సో, దీనివల్ల అయితే హోటల్ మేనేజర్ కూడా ఆ ట్రావెలర్‌కి సారీ చెప్పడం జరిగింది. సో, రీసెంట్‌గా చూసుకుంటే ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే వైరల్ అవుతుంది. సో, నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్తే మనకి తమిళనాడు ఎలక్షన్స్ అయితే దగ్గరలో ఉన్నాయి. తమిళనాడు ఎలక్షన్స్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 23 అయితే జరగబోతుంది. ఈ ఎలక్షన్స్ వచ్చేసి మనకి ఇంకా 3 డేస్‌లో జరగబోతుంది కాబట్టి 2 పార్టీస్ ఎలక్షన్ క్యాంపెయిన్ అయితే పూర్తి చేసుకున్నాయి. సో, ఇప్పుడు 2 పార్టీస్ అయితే కరెంట్‌గా అయితే ఇప్పుడు బాగా వర్క్‌లో బిజీగా ఉంది. ఎందుకంటే ఇంకా 3 డేసే ఉంది కాబట్టి ఎలక్షన్‌కి 2 పార్టీస్ అయితే వాళ్ళు ప్రమోషన్‌లో అయితే బిజీగా ఉన్నారు. సో, ఈ తమిళనాడు 2026 ఎలక్షన్స్‌లో ఏ పార్టీ గెలుస్తదో మనం అప్‌కమింగ్ డేస్‌లో చూద్దాం. సో, ఇవాళ టెక్ న్యూస్ అయితే ఇది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. అంటిల్ దెన్ బాయ్.